నేను అంటాను ఉపవాస ప్రార్థన మంచిదే, పెట్టండి. కానీ ఎవరిని కూడా బలవంత పెట్టి ఉపవాసాన్ని కూర్చోబెట్టకండి. అప్పుడు ఫేక్ ఉపవాసాలు వస్తాయి. ఉపవాస ప్రార్థన పెడితే, నేను ఇలా ఉపవాస ప్రార్థన పెడుతున్నాను, వచ్చే వాళ్ళందరూ రండి, మీరు ఉండొస్తారా ఉండకుండా వస్తారా మీ ఇష్టం. కాకపోతే దేవుని సన్నిధికి అందరిని ఆహ్వానిస్తున్నాం, వాక్యం బోధిస్తాం. ఒకవేళ దేవుని సన్నిధిలో గడపాలన్న నిశ్చయత మీకుంటే రండి అని పిలవాలి, అంతే. వాళ్ళు వచ్చారు, కూర్చుంటారు. నువ్వు ఉపవాసం ఉన్నావా, నువ్వు ఉపవాసం ఉన్నావు, మనకు అనవసరం. అది వాళ్ళ వ్యక్తిగతం, దేవుడితో చేసుకునేది. అది ఉంటే ఉంటారు, లేకపోతే తింటారు. అసలు ఉపవాసం అనేది ఆజ్ఞ అయితే కాదు. క్రొత్త నిబంధనలు ఎక్కడ మీరు ఖచ్చితంగా ఉపవాసం ఉండాలని ఆజ్ఞ లేదు. ఎందుకు లేదో తెలుసా ఆజ్ఞ? కొంతమందికి షుగర్లు ఉంటాయి, కొంతమంది బీపీలు ఉంటాయి, కొంతమంది ముసలాళ్ళు ఉంటారు, తినకపోతే చచ్చిపోతారు, ఏదో పడాలి లోపల, అలాంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళు కూడా మైండ్ యాక్టివ్ అయితే తినకుండా ఉంటారు. అది వాళ్ళ బాడీ సహకరిస్తుంది. అప్పుడు మనం చేయలేము. అది వీళ్ళు అంత బాధ ఉంటే తిండి మీద లేకపోతే ఉండగలరు. నీరసం కూడా అనిపించదు కొంతమందికి, రోగాలు కూడా మటుమాయం అయిపోతాయి ఆ టైంలో. కానీ బలవంతం పెడితే మనసంతా తిండి మీదకి పోద్ది. అందుకే ఉపవాసం ఎప్పుడు బలవంతం కాదు, ఉపవాసం ఎప్పుడు ఆజ్ఞ కాదు, అది నీ వ్యక్తిగతం.